తీసుకొని ఆంజనేయ స్వామి వారికి గురువు గారు సూర్యనారాయణ మూర్తి. ఆ సూర్యనారాయణ మూర్తి వారి దగ్గర శిష్యరికం చేసేవారు ఆంజనేయ స్వామి వారు. ఆ శిష్యరికం చేస్తున్నప్పుడు ఆయన వెళ్లే వేగానికి తగ్గట్టే ఈయన కూడా అంతే వేగంగా వెళ్తూ ఉండేవారు. ఆ వేగంలోనే సూర్యనారాయణ మూర్తి వారు అనేక వేదాలు అంటే మనకు ఉన్నటువంటి వేదాలని, ఉపనిషత్తుల్ని, శాస్త్రాలని, అలాగే వ్యాకరణాన్ని కూడా నేర్పాడు. కొన్ని విద్యలు నేర్చుకోవాలి అంటే దానికి ఖచ్చితంగా ధర్మపత్ని ఉండాలి. ఆ విద్య నేర్చుకోవడానికి ధర్మపత్ని అవసరం కాబట్టి అప్పుడు సూర్యనారాయణ మూర్తి ప్రియశిష్యుడు కాబట్టి ఆంజనేయ స్వామి వారు తన కుమార్తెనిచ్చి వివాహం చేయడం జరిగింది. అంటే మానవులు చేసుకునే విధంగా వాళ్ళు కాపురం అనేది ఉండదు. వాళ్ళు దైవాంశ సంబోధులు కాబట్టి, దైవతత్వంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన ఒక చెమట బిందువైనా సరే అది ఎంతో శక్తినిస్తుంది.